చూశారు కదా, ఈరోజు ఎవరో కాదు, బాగా మాకు తెలిసినటువంటి కుటుంబమే. చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఇది కడపలో ఎర్ముపల్లి దగ్గర కందిపాలెం ఉన్నటువంటి ప్రాంతంలో మేము పుట్టి పెరిగిన మా సొంత ఊరు, మా సొంత ప్రాంతం ఇది. అయితే అక్క శోభ, అక్క పేరు, క్రైస్తవులు. మీ అందరికి తెలుసు, మనము మతాన్ని, కులాన్ని, జాతిని చూసి హెల్ప్ చేయడం లేదు. ముస్లిమ్స్కి హెల్ప్ చేస్తున్నాం, హిందూస్కి హెల్ప్ చేస్తున్నాం, క్రైస్తవులకి హెల్ప్ చేస్తున్నాం. అయితే వాళ్ళ హస్బెండ్ నర్సయ్య, అన్నకి హెల్త్ బాగాలేక క్యాన్సర్తో బాధపడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో వీళ్ళకి తెలిసిందట వేలూరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. ఇక చేసేది ఏం లేక ఇక చివరి క్షణాల్లో మనిషి ప్రభునందు నిద్రించడం జరిగింది. సో అక్క, ఆమెకు 2-3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అన్న లేరు. సో అన్న పోయిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయము వేరే బ్రదర్ ద్వారా మాకు తెలిసినప్పుడు మన వాళ్ళకి మనం చేయకపోతే ఎలాగని చెప్పి ఇమీడియట్గా మేము బయలుదేరి రావడం జరిగింది. అక్కకి చిన్న జాబ్ చేస్తుంది, ఒక స్కూల్లో ఆయాగా చేస్తున్నారు. నెలకు 4,000 రూపాయలు మాత్రమే శాలరీ వస్తుంది. సో కుటుంబం పోషించాలి, అక్క మీదనే బాధ్యత, భారం అంత ఉంది. కాబట్టి ఏదేమైనా సిపిఎఫ్ ఫ్యామిలీ అందరికీ, సిపిఎఫ్ మెంబర్స్ అందరికీ 2 చేతులు ఎత్తి నమస్కరించి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నాకు అందించే సహాయం వల్లనే ఇలాంటి కుటుంబాలకి నేను సహాయం చేయటం అనేది సాధ్యమవుతుంది. ఇంకా ఎవరైనా మీరు స్పాన్సర్ చేయాలన్నా